స్వీట్స్ అనగానే మీకు ఎక్కువగా ఏది గుర్తొస్తుంది? సెకండ్ థాట్ లేకుండా పుల్లారెడ్డి స్వీట్స్ గుర్తుకు వస్తాయి కదా! పుల్లారెడ్డి స్వీట్ షాప్స్ 2 తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా సరే అన్ని నగరాలలో కనిపిస్తుంటాయి. అయితే ఈ పుల్లారెడ్డి స్వీట్ షాప్ ఎలా మొదలయ్యింది? ఇంతకీ ఈ షాప్‌కు ఆ పేరు ఎలా వచ్చింది? ఈ షాప్‌లో వెనక ఉన్న ఆ వ్యక్తి ఎవరు? వంటి వివరాలు తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా స్టోరీలోకి ఎంట్రీ అవుదామా? జనవరి 1న కర్నూలు జిల్లాలోని గోకవరంలోని ఓ పేద కుటుంబంలో జన్మించారు పుల్లారెడ్డి. ఈయన 5వ తరగతి వరకు చదివి ఆ తర్వాత చదువును మానేశారు. చదువు పెద్దగా రాకపోవడంతో కర్నూలులోని బాబాయ్ కసిరెడ్డి వెంకట్రెడ్డి దగ్గర పనిలో చేర్చారు. అప్పుడే పుల్లారెడ్డి పెళ్లి కూడా అయ్యింది. తన బాబాయ్ జీతం పెంచకపోవడంతో పని నుంచి బయటకి వచ్చి కర్నూలులో సొంతంగా టీ కొట్టు పెట్టుకున్నాడు. ఇందుకు 25 అప్పు చేసి వ్యాపారం మొదలుపెట్టారు. టీ కొట్టుతో పాటు ఎండాకాలంలో మజ్జిగ కూడా అమ్మేవాడు. అలా ఆ తరువాత భుజాన దుస్తులు పట్టుకొని తిరుగుతూ అమ్మేవాడు. ఇలా వ్యాపారంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదిగాడు. తన ఫ్రెండ్తో కలిసి దుస్తుల వ్యాపారం కూడా మొదలుపెట్టాడు. కానీ సక్సెస్ కాలేకపోయాడు. తన పార్ట్నర్ మోసం చేయడంతో ఆర్థికంగా చాలా మోసపోయాడు. నష్టాల్లోకి భయపడని పుల్లారెడ్డి ఆ తర్వాత 1000 రూపాయలతో అప్పు చేసిన స్వీట్ షాప్ ప్రారంభించాడు. 1948లో మొదలైన పుల్లారెడ్డి ప్రస్థానం నేడు కోట్ల వ్యాపారానికి చేరింది. ఇలా 1957లో హైదరాబాద్లోని అబిడ్స్లో స్వీట్స్ హౌస్ ప్రారంభించి తరువాత తెలుగు రాష్ట్రాలలో ఎన్నో బ్రాంచులు ఓపెన్ చేశారు. కేవలం స్వీట్ షాప్స్ మాత్రమే కాకుండా ఎన్నో విద్యా సంస్థలను ఏర్పాటు చేసే స్థాయికి కూడా ఎదిగారు పుల్లారెడ్డి. సంపాదించిన దాంట్లో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు అండగా నిలిచారు. 2013లో పుల్లారెడ్డి స్వీట్స్ ఆర్జించిన ఆదాయం 45 కోట్లు. పుల్లారెడ్డి స్వీట్స్ హైదరాబాద్లోని భారతీయ స్వీట్స్ అమ్మే ఒక స్వీట్ షాప్. పుల్లారెడ్డి స్వీట్లు పూతరేకులు ఇంకా బెల్లం కాజుకి ఫేమస్. 1948లో 28 సంవత్సరాల వయసులో ఉన్న పుల్లారెడ్డి మొదట్లో కర్నూలు జిల్లాలోని స్వగ్రామమైన గోకవరంలో భార్య తయారు చేసిన మిఠాయిలను సైకిల్పై తిరుగుతూ అమ్మేవారు. తర్వాత 1948లో కర్నూలు పట్టణంలో చిన్న మిఠాయి షాప్ తెరిచారు. క్రమంగా పుల్లారెడ్డి స్వీట్ల నాణ్యతతో మంచి పేరు సంపాదించాడు. 1954లో అతను రాజ్ భవన్కు అఫీషియల్ స్వీట్ సప్లయర్ చేసే స్థాయికి కూడా ఎదిగారు. హైదరాబాద్, కర్నూలు ఇంకా ఇతర దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా స్వీట్ షాపులను స్థాపించాడు. ఇలా అతని వ్యాపారం మెల్లిమెల్లిగా పెరిగింది. కర్నూలు సందుల నుంచి చివరికి ఇండియా నలుదిక్కులకు వ్యాపారం విస్తరించింది. న్యూయార్క్, కాలిఫోర్నియా, షార్లెట్తో సహా యుఎస్ నగరాలలో కూడా స్టోర్స్ తెరిచాడు. 1974లో ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలకుగా మారారు. 1975లో పుల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. 1980లో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడయ్యాడు. అదే సంవత్సరం సంస్కృత భాషా ప్రచారం కోసం సంస్కృత భాషా ప్రచార సమితిని స్థాపించాడు. అతను కర్నూలులో పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని స్థాపించాడు. హైదరాబాద్లో నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ను ప్రారంభించాడు. హైదరాబాద్ సహా కర్నూలులో ఎన్నో కళాశాలలను స్థాపించడమే కాకుండా పుల్లారెడ్డి విజ్ఞాన పీఠం అనే స్కూల్ కూడా స్థాపించాడు. అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించి వారికి విద్యని అందిస్తున్నారు. ఉడిపి పెజావర్ మఠం 1991లో పుల్లారెడ్డిని దానగుణ భూషణ బిరుదుతో అలంకరించింది. వ్యాపారంలో నిజాయితీకి ఆ మరుసటి సంవత్సరం జమన్లాల్ బజాజ్ అవార్డుతో సత్కరించింది. అతని కుమారుడు రాఘవరెడ్డి ప్రస్తుతం విశ్వ హిందూ పరిషత్తులో అంతర్జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. పుల్లారెడ్డి 9 మే 2007న 87 ఏళ్ల వయసులో మరణించాడు. ఆయనకు భార్య, 2 కుమార్తెలు, 2 కుమారులు ఉన్నారు.